ఉండదు. జిల్లా పరిషత్ సీఈఓ గారు అసలు దాని కస్టోడియన్ ఎవరైతే ఉంటాడో ఆయన మాట్లాడాడు. కనీసం స్పాట్ మీదకి రారు, విచారణ జరపరు. దీని వెనకాల ఉన్నటువంటి పెద్ద తలకాయలేంది, ఎవరు ఈ భూమిని కబ్జా కోసం మాట్లాడుకుంటున్నారు, దీని విషయం లోపల జరుగుతున్నటువంటి లోపాయికారి ఒప్పందాలేంది, చిన్న రోడ్ మీద ధర్నా చేసి బస్ అద్దం బలిగిపోతే ఎనీ పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు బస్ అద్దం బలిగొడితే పీడీపీపీ యాక్ట్ అని పెడతారు. ప్రజా ఆస్తుల ధ్వంసం జరిగింది అని చెప్పి కేసులు పెట్టేటోళ్ళు పోలీసులు. ఇవాళ 100 కోట్ల విలువ చేసేటువంటి సుమారు 4 ఎకరాల స్థలం, జిల్లా పరిషత్ హై స్కూల్ స్థలం, జిల్లా పరిషత్ సీఈఓ గారి కస్టడీలో ఉన్నటువంటి స్థలం కూలిపోయి 4 రోజులైతే తెలంగాణ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తారు. కనీసం ఇవాళ దాకా సుమోటో కింద కేసు కాలేదు. పోనీ పోలీసు వాళ్ళు పోలేదా? పోలీసు వాళ్ళు పోయిళ్ళు. పోలీసు వాళ్ళే జేసీబీలు ఎలగొట్టిరు, పోలీసు వాళ్ళే ఇటాచీలు ఎలగొట్టిరు, పోలీసు వాళ్ళే దగ్గరుండి దొంగలకు సద్దులు కట్టేటువంటి కార్యక్రమం చేయడం అనేది బాధాకరం, దురదృష్టకరం. 4 ఎకరాలు 100 కోట్ల విలువ చేసేటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ పటాన్చెరుకు సంబంధించిన స్థలం విషయంలో నిన్న మొన్న 2 రోజులు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడితే ఇంకా నివేదికలు తెప్పించుకుంటున్నారంట. ఊర్లో ఎవరన్నా ఒక లారీ మొరం, ఒక ట్రాక్టర్ మొరం తీసుకొని బరంతి నింపుకుంటాం, ఇందిరా మిల్లు కట్టుకుంటున్నామంటే లారీ సీజ్ అవుతుంది, జేసీబీ సీజ్ అవుతుంది, ట్రాక్టర్ సీజ్ అవుతుంది. కానీ 100 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూముల్ని బాజాబ్తా జేసీబీలు ఇటాచీలు తెచ్చి కూలగొడితే కళ్ళుండి చూస్తూ కూడా మౌనంగా ప్రేక్షక పాత్ర వహిస్తే 4 రోజుల తర్వాత తప్పనిసరి పరిస్థితులలో ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఈ రోజు రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ ని ఎస్హెచ్ఓ పటాన్చెరు గారికి ఇవ్వడం జరిగింది. నాకు పూర్తి విశ్వాసం ఉంది తెలంగాణ పోలీస్ వ్యవస్థ మీద. నేను ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద కేసు నమోదు చేస్తారని, కూలగొట్టిన జేసీబీలు ఇటాచీలు సీజ్ చేస్తారని, ట్రెస్పాస్, డిమాలిషన్, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కింద కేసులు నమోదు చేసి నేరస్తులని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఐడెంటిఫై చేసి టెక్నాలజీని వాడి వాళ్ళందరినీ దోషులుగా కోర్టు ముందు నిలబెట్టాలని ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా, పార్లమెంట్ సభ్యునిగా ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి ఎవరిని కంప్లైంట్ ఇయ్యనీయకుండా తెర వెనుక కొన్ని అదృశ్య శక్తులు పనిచేస్తుంటే తప్పనిసరి పరిస్థితులలో బాధ్యత గల ఎంపీగా పోలీస్ స్టేషన్ దాకా వచ్చినాను. తెలంగాణ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులని, న్యాయం చేస్తారని సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఒక రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ ఇచ్చి రిసీవ్డ్ కాపీ తీసుకొని పోతా ఉన్నారు. విల్ వెయిట్. నిన్న ప్రెస్ మీట్ లో చెప్పినాం, జిల్లా కలెక్టర్ గారు స్పందిస్తదేమో, 24 గంటలలో దోషులని కేసు నమోదు చేపిస్తదేమో అని చూసినాం. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, రెవెన్యూ యంత్రాంగం అంతా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఆ భూమి ఎవరిదో ఇయ్యాలదాకా కలెక్టర్ గారికి ఇంకా నివేదిక పోతలేదు, పాపం కేసు నమోదు అయితలేదు. అందుకని చట్టం తెలిసిన వ్యక్తిగా సీఈఓ గారు కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు వస్తలేడని తెలిసి వాళ్ళని కూడా ఎవరో అదృశ్య శక్తులు ఆపుతున్నారని తెలిసిన తర్వాత నేనే వచ్చి ఈరోజు కంప్లైంట్ ఇచ్చి రిసీవ్డ్ కాపీ తీసుకోవడం జరిగింది. వెయిట్ చేస్తాం, 24 గంటలు వెయిట్ చేస్తాం, 48 గంటలు వెయిట్ చేస్తాం. అయినా తెలంగాణ పోలీసులు, మా పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేయకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం, ప్రత్యక్ష కార్యాచరణ ఆందోళనకి బరాబరి దిగుతాం. ఒకసారి చట్టం తెలిసినటువంటి ఒక వ్యక్తిగా అటు రెవెన్యూకి ఇటు పోలీసు అధికారుల దృష్టికి రాతపూర్వకంగా సమస్యను తీసుకొచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, దోషుల్ని శిక్షించకుండా, జేసీబీలు ఇటాచీల్ని సీజ్ చేయకుండా పోలీసు వాళ్ళు తప్పు చేస్తారని నేను అనుకుంటలేదు. ఒకవేళ తప్పు చేస్తే కంప్లైంట్ ఎట్లా చేయాలి, ఎక్కడ చేయాలి, గొడవ ఎక్కడ చేయాలి అనేటువంటి అన్ని మార్గాల్ని కూడా వెతుక్కుంటాం. ఖచ్చితంగా దోషులకు శిక్ష పడేంత దాకా మా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. థ్యాంక్ యూ.